Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈ ఛానల్లో రెగ్యులర్గా నేను డే ఇన్ మై లైఫ్ వీడియోస్, రొటీన్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వీడియోస్ లాంటివి చేస్తూ ఉంటాను. ప్రతిరోజు కూడా వ్లాగ్ 8:30 కల్లా అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నుండి కొత్తగా నా రొటీన్లో ఒకటి ఇంక్లూడ్ చేసుకుందాము అని అనుకుంటున్నా. అదేంటి అనేది ఈ వ్లాగ్లోనే షేర్ చేస్తాను. నైట్ బాదం సోక్ చేసేసి ఉంచాను. మార్నింగ్ లేచిన తర్వాత తింటాం కదా, ప్రతి ఒక్కళ్ళం కూడా మినిమం 5 తినేలాగా చూస్తాను. నిద్ర లేచిన తర్వాత ఇడ్లీ పిండి తీసి బయట పెట్టాను. బాగా చల్లగా ఉన్న పిండితోటి వెంటనే మనం ఇడ్లీలు వేసేసామంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయి. సో అందుకని కొంచెమైనా సరే గ్యాప్ ఇవ్వాలన్నమాట. బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ప్రిపేర్ చేసినప్పుడు ఫస్ట్ ఇడ్లీ కుక్కర్ పెట్టేసి ఆ తర్వాత వేరే పనులు చేసుకుంటా. ఇలా చేసామంటే టైం సేవ్ అవుతుంది. ప్యారలల్గా మనము వేరే పనులు కూడా చేసుకుంటూ ఉండొచ్చు. ఇవాళ సిద్ధు లంచ్ బాక్స్లోకి పన్నీర్ రోల్స్ చేస్తున్నాను. చపాతీ ప్రిపేర్ చేయాలి కదా, అందుకని పాన్ కూడా పెట్టేసి ఇంకా మిగతా పనులవన్నీ చేస్తూ ఉన్నా. చపాతీ పిండి కూడా నైటే కలిపేసి ఉంచాను. మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లాగా గట్టిగా కలుపుతూ ఉంటాను అనమాట. కొంచెం సాఫ్ట్ అవుతుంది, చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి ఇలా బాగా కలుపుతూ ఉంటే. చపాతీ పిండి కలపటం అనేది ఒక ఎక్సర్సైజ్ కూడా. ఎలా అంటే చేతి వేళ్ళు ఉంటాయి కదా, చక్కగా బాగా బలపడతాయట, అండ్ మజిల్ స్ట్రెంగ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి నేను ఒక చోట చదివాను. పన్నీర్ రోల్స్ ఆల్రెడీ షేర్ చేసిన రెసిపీనే, బట్ ఒకసారి ఫాస్ట్గా చెప్పేస్తాను. కొద్దిగా ఆయిల్లో క్యాప్సికమ్, ఆనియన్, ఇంకా మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేయాలి. ఇక్కడ మీరు స్టోర్ బాట్ మసాలాస్ యూస్ చేస్తారా లేదా అనేది కంప్లీట్లీ ఆప్షనల్. నేను చూపించే మసాలాసే వేసుకోవాలని రూల్ లేదు కదా, మీకు ఇష్టమైనవన్నీ వేసుకోవచ్చు. న్యాచురల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఉంటాయి. ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇట్లా ఏదైనా సరే వేసుకోవచ్చు. ఆనియన్స్ అను క్యాప్సికమ్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లో మ్యారినేట్ చేసిన పన్నీర్ కూడా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. ఇది ఎలా మ్యారినేట్ చేశానో చెప్తా ఇప్పుడు. కొద్దిగా పెరుగులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తందూరి మసాలా, కసూరి మేతి ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి షాలో ఫ్రై చేసుకోవాలి. తందూరి చికెన్ మసాలా అని చెప్పి అక్కడ పిక్చర్లో ఉంది, కానీ ఇది 100% వెజిటేరియన్ పౌడరే. సో మామూలుగా మన కుకింగ్లో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదంతా కూడా పన్నీర్ ఫ్రై చేసేసి చల్లారే టైంలో నేను బాదం కూడా పొట్టు తీసి పెడుతున్నాను. ఇలా అయితే నాకు టైం కలిసి వస్తుంది. మనం లంచ్ అదంతా కూడా ప్యాక్ చేయాలి అని అంటే ఫుల్గా చల్లార్చాలి కదా, సో అందుకని చెప్పి అవన్నీ ప్రిపేర్ చేసేసుకొని తర్వాత ఏమన్నా సరే పాలు కలపటము, బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయటము, ఇవన్నీ ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకున్నామంటే చక్కగా మల్టీ టాస్కింగ్ లాగా ఉంటుంది, పని ఫాస్ట్గా కూడా అయిపోతుంది. నేను బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేసాను. ఈ లోపేమో ఇంకా లంచ్ ప్యాక్ చేస్తున్నాను. చపాతీలు కూడా బాగా చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లో ప్యాక్ చేయాలి కదా, అందుకని అవి కూడా ముందే ప్రిపేర్ చేసేసి ఉంచాను అనమాట. అవి ఆరుతూ ఉండగా మిగతా పనులన్నీ చేసుకున్నాను కదా, సో ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చేసాయి. ఇప్పుడు మైనీస్ అప్లై చేసి కొద్దిగా కావాల్సినన్ని పన్నీర్ పీసెస్, ఫ్రై చేసిన ఆనియన్, క్యాప్సికమ్ ఇవన్నీ పెట్టుకొని రోల్ చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ ఇలా పెద్దగా ఎందుకు కట్ చేశాను అంటే మనం బైట్ చేసేటప్పుడు అవి కింద పడిపోకుండా ఉంటాయి. ఈవెన్ రోల్ చేసేసిన తర్వాత మధ్యలోకి కట్ చేస్తాం కదా, అప్పుడు కూడా కూర విడిగా రాకుండా పడిపోకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా బరిటో స్టైల్లో మనము రోల్ చేసుకోవాలి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ లోపలికి ఫోల్డ్ చేసి ఆ తర్వాత రోల్ చేస్తే చక్కగా ఇట్లా వస్తుంది. రోల్స్తో పాటు బటర్ మిల్క్ కూడా ఇచ్చాను. సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత కౌంటర్ అంతా క్లియర్ చేసుకున్నా. కొద్దిగా పన్నీర్ పీసెస్, క్యాప్సికమ్, ఆనియన్ అవన్నీ ఉన్నాయి, అండ్ ఒక చపాతీ కూడా రెడీ చేసి ఉంచా. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ అదే అనమాట. ఒక్కొక్క రోజు చాలా మెస్సీ అవుతుంది కిచెన్. ఇవాళైతే కొంచెం నీట్గానే ఉంది. పని కూడా కొంచెం క్లీనింగ్ అదంతా తొందరగా అయినట్టు అని అనిపించింది. మార్నింగ్ సన్ రైజ్ చూడండి, సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఈ టైం. ఇలా నాకు కిచెన్లో కానీ ఇంట్లో కానీ సన్ రైజ్ పడితే చాలా ఇష్టం చూడటము. ఇవాళ మా లంచ్లోకి ఇంకా ఏదో ఒకటి చేసుకోవాలి కదా. నిన్న బయటికి వెళ్ళినప్పుడు మెంతికూర తెచ్చాను, సో అది తీసి బయట పెట్టా ఫ్రిడ్జ్లో నుండి. మెంతికూర రూట్స్తో పాటు ఇచ్చారు కదా, అందుకని నేమో ఫ్రెష్గానే ఉంది. పప్పు కూడా నానపెట్టేసి ఇవాళ గ్రేప్స్ తిందాం అనుకుంటున్నాము, సో అవి కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను. డైనింగ్ టేబుల్ దగ్గర ఉండే విండో కూడా ఓపెన్ చేశాను. సన్ రైజ్ ఇటు కూడా బాగా పడుతున్నాయి, చూడటానికైతే చాలా బాగుంది.
వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా, ఇవాళ నుండి రొటీన్లో కొత్తగా ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటాను అని. అదేంటి అంటే మార్నింగ్ వాక్. యూజువల్గా నేనేంటి ఇంట్లో వర్కౌట్స్ చేసుకోవటం లేదా టెర్రస్ మీద ఇంతకుముందు వాక్ చేసేదాన్ని, కానీ బయటికి వెళ్ళేదాన్ని కాదు అసలు మార్నింగ్ టైంలో. మార్నింగ్ 8:00, 9:00 ఆ టైంలో కూడా కొంచెం చల్లగానే ఉంటుంది. అంటే మరీ ఇలా మండిపోయే ఎండ అయితే లేదు. సో అందుకని చెప్పి సిద్ధు వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి ఒక 15 మినిట్స్ అట్లాగా రిలాక్స్ అయ్యి ఇంకా మార్నింగ్ వాక్కి వెళ్దాము అని అనుకుంటున్నాను. సో ఇదైతే కన్సిస్టెంట్గా చేయాలి. ఇలా మార్నింగ్ వాక్ అప్పుడు అనిపిస్తూ ఉంటుంది కమ్యూనిటీ లివింగ్ చాలా బాగుంటుంది, చక్కగా బోల్డన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అని. బట్ నా లైఫ్ స్టైల్కి, నా థాట్స్కి కమ్యూనిటీ లివింగ్ అయితే అంత సెట్ కాదు అని చెప్పి మేమైతే ఇక్కడ నుంచి మూవ్ అవుదామని అనుకోవటం లేదు. ఇంతకుముందు ఈ వాకింగ్ గురించే కేవలము ఆ థాట్ కూడా ఉందన్నమాట. కానీ ఇప్పుడు ఆ బాధ కూడా నెమ్మదిగా తీరుతుంది. ఎందుకంటే మాకు కూడా కొంచెం సరౌండింగ్స్లో రోడ్స్ బాగున్నాయి. ఇంతకుముందు అస్సలు బాగుండేది కాదు. సో ఎక్కువ వెళ్ళబుద్ధి వేసేది కూడా కాదనమాట. వాక్ చేసిన తర్వాత ఇంటికొచ్చి బెడ్ సర్దాలి అని అంటే నిజంగా టయర్డ్గా అనిపిస్తుంది, చేయబుద్ధి కాదు. అందుకని ఈ పనులన్నీ చేసుకొని నేను బయటికి వెళ్తున్నాను. మార్నింగ్ వాక్స్కి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కళ్ళే వెళ్ళడానికి ఇష్టపడతారా లేదా ఫ్రెండ్స్తో ఇష్టపడతారా? తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే లైక్ మిక్స్ అనమాట. ఒక్కొక్కసారేమో ఎవరితో అన్నా వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అది మోస్ట్లీ మా హస్బెండ్తోనే ఉంటుంది. లేదా నేను, సిద్ధు, మా హస్బెండ్ ముగ్గురం వెళ్తూ ఉంటాము. ఒక్కొక్కసారేమో ఒక్కదాన్నే వెళ్ళిపోతూ ఉంటా. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్తో కూడా వెళ్తూ ఉంటాను. ఫ్రెండ్స్తో వెళ్ళటానికి ఈవినింగ్ ఇష్టపడతాను. ఎందుకంటే సరదాగా ఏమన్నా తెచ్చుకోవచ్చు. అంటే మేము అప్పుడప్పుడు కూరగాయలకు వెళ్తూ ఉంటాము. దగ్గరలో ఆర్గానిక్ ఫామ్ ఒకటి ఉంటుంది. అప్పుడప్పుడు బెండకాయలు దొరుకుతాయి, వంకాయలు, నెక్స్ట్ ఎగ్స్ దొరుకుతాయి. సో అలాంటివి ఏదైనా తెచ్చుకుంటూ ఉంటాము. మా ఇంటి దగ్గర బోలెడన్ని చెట్లు ఉంటాయి కదా, అప్పుడప్పుడు తుమ్మి పూలు వస్తూ ఉంటాయి. ఇవేంటంటే సీజనల్గా వచ్చిపోతూ ఉంటాయన్నమాట. సో తుమ్మి పూలు శివుడికి ఇష్టము, అందుకని ఎప్పుడైనా కనిపిస్తే తెచ్చుకుంటూ ఉంటా. అండ్ బోగన్ విల్లాస్ అంటే నాకు పిచ్చి అనమాట. ఇప్పుడైతే ఫుల్ బ్లూమ్లో ఉన్నాయి, అందుకని ఇవి కనిపిస్తే అవి కూడా తెచ్చుకున్నా. మా ఇంటి దగ్గర అయితే ఇంకో కలర్ కూడా ఉంటుంది, లైట్ పింక్ అనమాట. అది కూడా ఇంతకుముందు వీడియోస్లో మీకు ఆల్రెడీ షేర్ చేశాను. కానీ వాళ్ళు ఏంటంటే చెట్టు ట్రిమ్ చేస్తారు ప్రస్తుతం. అది ఎప్పుడు పెరుగుతుందా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా అడిక్వేట్ వాటర్ అంతా తీసుకున్నాను. అంటే మనకి బాగా వాకింగ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ దాహం అనిపిస్తుంది. 2 బిగ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాను. ఆ తర్వాత కిచెన్లో కొంచెం పని చేసుకుంటున్నాను. ఇవాళ మెంతికూర పప్పు వండాలి కదా, సో ఏంటంటే కుక్కర్ పెట్టేసేసి ఇంకా స్నానానికి వెళ్ళిపోదాము, ఈ లోపల చల్లారిపోతుంది అని అనుకున్నాను. అండ్ చిక్కుడుకాయ ఫ్రై కూడా చేయాలన్నమాట. చిక్కుడుకాయలు మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్లో వచ్చాయి, అయితే తను నాతో షేర్ చేసింది. సో అవి నిన్నే ఒలిచి పెట్టేశాను. ఈ లోపేమో మా కజిన్స్ ఫోన్ చేశారు. కింద పేరు కనిపిస్తున్నారు కదా, మా కజిన్స్ అనమాట, బొంబాయి బుల్లోడు అని డైలీ షార్ట్స్ అప్లోడ్ చేస్తారు, లైక్ కపుల్ షార్ట్స్. నేను వాళ్ళ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంకొక కజిన్ ఏమో జంషెద్పూర్లో ఉంటుంది. సో వాళ్ళతోటి కాసేపు మాట్లాడుతూ ఇంకా పని చేసుకుంటా ఉన్నాను. కుక్కర్ రెడీ పెట్టాలి కదా, ఇంక ఈ లోపేమో మెంతికూర అదంతా కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి ఒక 2 or 3 minutes అట్లా సోక్ చేసేసి వాష్ చేసేస్తాను. మెంతికూర కాడలతోనే వండుతున్నాను, ఎందుకంటే ఆ కాడలు ముదురుగా లేవు, పలచగానే ఉన్నాయి. లేత కాడలు కాబట్టి అలా వేసేసుకోవచ్చు, ఇంకా మంచి బెనిఫిట్స్ అన్నీ వస్తాయి మనకి. వర్షాలు పడేటప్పుడు ఆకుకూరలు మంచిది కాదు అంటారు, అందుకని మొన్నటి వరకు కూడా కొంచెం తగ్గిస్తానే వాడుతూ వచ్చాను. ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం దొరికిన ప్రతిసారి కూడా కొనుక్కోవచ్చు. ప్రెజెంట్ పెస్టిసైడ్స్ లేకుండా వస్తున్నాయి ఆకుకూరలు, వాటికి పురుగు అదంతా ఉండట్లేదు. కానీ వర్షాలు పడేటప్పుడు మాత్రము ఎంత పెస్టిసైడ్ యాడ్ చేసినా సరే ఎక్కడో చోట చిన్న చిన్న బగ్స్, ఎగ్స్ అవన్నీ ఉంటూనే ఉంటాయి. కళ్ళకి ఇంకా ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంత మంచివో నేను చెప్తా మీకు. రెగ్యులర్గా తోటకూర తీసుకుంటే మనకి ఐసైట్ అనేది చాలా మెరుగుపడుతుంది. ఇంతకుముందు నాకు గ్లాసెస్ ఉండేవన్నమాట, అంటే లైక్ లాంగ్ డిస్టెన్స్ అట్లా ఉండేది. నెమ్మదిగా ఏమవుతా వచ్చిందంటే నేను ఇక్కడ చెన్నై వచ్చిన తర్వాత రకరకాల ఆకుకూరలు ఉంటాయి, డైలీ ఏదో ఒక వెరైటీ ట్రై చేస్తూ ఉండేదాన్ని. లాక్డౌన్ వచ్చిన తర్వాత మాకు ఒక అతను రెగ్యులర్గా ఆకుకూరలు తెస్తూ ఉండేవారు. అయితే ఇంకా లాక్డౌన్ అప్పుడు తెలుసు కదా, మనకి ఎక్కువ బయటకు వెళ్ళటానికి ఉండేది కాదు కాబట్టి 2 daysకి ఒకసారి తోటకూర వండేసేదాన్ని. తోటకూర ఎగ్ ఇంక ఇదనమాట కాంబినేషన్ మాకు. సరే మేము నాన్ వెజ్ తినేవాళ్ళం కాదు అసలు. కోవిడ్ టైం నుండే మేము నాన్ వెజ్ మానేసాము. అందరు తింటా ఉంటే మేము మానేసాము యాక్చువల్లీ. అయితే ఎగ్ తినేవాళ్ళము. అలా నేను ఆ 1 month, 1.5 month రెగ్యులర్గా నేను ఆకుకూర తినటం వలన నా గ్లాసెస్తో ఇప్పటికి కూడా పని లేకుండా పోయింది.
ఇప్పుడు ఎక్కువగా నేను యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నా కాబట్టి మళ్ళీ కొంచెం ఈ కళ్ళకి ప్రాబ్లం వస్తుంది అని చెప్పి నాకు నేనే నోటీస్ చేశాను. సో మళ్ళీ తిందాము అని చెప్పి ఇట్లాగా ఈ మధ్య కాలంలో ఎక్కువ వండుతూ ఉన్నా అనమాట. వ్లాగ్స్లో కూడా షేర్ చేస్తున్నాను కదా, మీరు చూస్తూనే ఉన్నారు. ఒక పక్కన కిచెన్లో పని చేసుకుంటానే ఉన్నాను. అంటే మా కజిన్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా, లేదంటే అసలు నేను కుక్కర్ పెట్టి ఇంకా అది ఆఫ్ చేసేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్దాం అనుకున్నా. ఈ లోపు కొంచెం టైం ఉంది కదా, గ్రేప్స్ అవన్నీ క్లీన్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వాటర్లో అదంతా వేద్దాము అని చెప్పి అనుకున్నాను. తర్వాత చిక్కుడుకాయలు ఉన్నాయి, ఫ్రై చేయాలి కదా. సో అవి తొడిమలు అయితే నిన్నే తీసేసా. ఇవాళ మధ్యలో కొంచెం బ్రేక్ చేసి ఏదన్నా కొంచెం బాగుందా లేదా చూసుకోవాలి కదా మనము. చిక్కుడుకాయలకు మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అమ్మ కాల్ చేసినప్పుడు రథసప్తమి గురించి చెప్తా ఉంది. ఎర్ర అక్షింతలతోటి పూజ చేసుకో, ఎర్ర పూలతోటి కూడా పూజ చేసుకో అని చెప్తుంది. ఇంకా అట్లా మేము మాట్లాడుకుంటూ కైలాస్ గౌరి నోము చేసుకున్నాను కదా. సో ఆ టాపిక్ వచ్చి గ్రామ పసుపు కుంకుమ నోము కూడా నేను చేసుకుందామని అనుకున్నాను ఇంతకుముందు. సో దాని గురించి కూడా మేము డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. రథసప్తమి రోజు, శివరాత్రి రోజు మనము నోములు పట్టుకోవచ్చు అనమాట. అంటే ఇవాళ పూజ చేసుకుంటాం కదా, దాంతోపాటు రథసప్తమి పూజతో పాటే గౌరీ పూజ కూడా చేసుకొని అందులోనే మనం కథ అదంతా చదువుకుంటాం. అంటే ఏ నోమైతే పడతామో ఆ కథ మనం చదువుకొని మన మీద అక్షింతలు వేసుకోవాలి. అది నోము పట్టడము అని అంటారు. ఆ నోముకి తగ్గట్టు నెలలోనో సంవత్సరంలోపో మనం నోము తీర్చుకుంటాం కదా, అప్పుడు అమ్మవారి మీద అక్షింతలు వేస్తామన్నమాట. అది ఇంకా నోము కంప్లీట్ అయినట్టు. సో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాము. సో నేనైతే గ్రామ పసుపు కుంకుమ నోము చేసుకుందామని అనుకుంటున్నా. దానికి సంబంధించి కథ చదువుకొని అక్షింతలు వేసుకుంటాను. చక్కగా ఇలా కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటే మన పని కూడా సులువుగా అయిపోతుంది కదా, ఒక్కొక్కసారి డిలే కూడా అవుతుంది. నేను మీతో కబుర్లు చెప్తూ ఇదిగోండి మొత్తం అంతా కిచెన్ క్లీనింగ్ వరకు వచ్చేసాను. కుక్కర్లో పప్పు అండ్ ఆకుకూర ఉడకపెట్టేశాను. చిక్కుడుకాయలు కూడా స్టీమ్ చేసేసి ఉంచాను. ఇంక ఇప్పుడు వాటర్ తాగేసి కొంతసేపు అట్లా 5 minutes కూర్చొని తర్వాత ఫ్రెష్ అవుతా. తుమ్మిపూలు తీసుకొచ్చాను కదా, సో శివుడికి పెడుతున్నా అనమాట. తుమ్మిపూలు చాలా డెలికేట్గా ఉంటాయి. అందుకని మనం పూజలో వాడే వరకు కూడా ఆ గ్రీన్వి వస్తాయి కదా, లైక్ బడ్స్ లాగా. సో అందులోంచి అయితే తీయొద్దు. నేను జస్ట్ పెట్టే ముందు నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసి అట్లా పెట్టాను అనమాట దేవుడికి. ఇందాక కుకింగ్ చేస్తూనే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ కుకింగ్ ఉంది కదా, ఇంకా చేసుకుంటా ఉన్నాను. ఇట్లా ఒక్కొక్కసారి పార్ట్స్గా చేసుకోవాల్సి వస్తుందండి. కాకపోతే ఇది నాకు చాలా చాలా బోరింగ్ టాస్క్ అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ నాకు కుకింగ్ అయిపోతే చాలా పెద్ద పని అయిపోయినట్లు అనిపిస్తుంది. ఇలా పార్ట్స్గా చేసుకుంటా ఉంటే ఏదో ఎక్కువ పని చేసేసిన ఫీలింగ్ ఉంటుందన్నమాట. కానీ ఒక్కొక్కసారి ఇట్లా తప్పదు. నా మెంటాలిటీ ఏంటంటే నేను మార్నింగ్ టైంలో మ్యాక్సిమం కావాల్సిన పనులన్నీ చేసేసుకొని ఇంకా 11 o'clock 12 o'clock నుంచి నేను ఫ్రీగా ఉండటానికి ఇష్టపడతాను. ఇంకా అసలు ఆ టైంలో ఏదైనా చేయాలి అని అన్నా కూడా నాకు అంత అసలు ఏం చేయబుద్ధి కూడా కాదు. బికాజ్ నాకు ఆ మార్నింగ్ టైమింగ్స్ అనేవి అలవాటు అయిపోయాయి. యూట్యూబ్ కోసము ఈ మధ్య నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నా. అంటే లైక్ వీడియో షూట్ చేసుకోవటము, ఎడిటింగ్ కానీ ఇంక ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. బిఫోర్ యూట్యూబ్ ఎలా ఉండేది అని అంటే నేను ఎక్కువగా గ్రోసరీస్కి బయటకు వెళ్ళిపోయేదాన్ని, లేదా నాకు ఓన్గా షాపింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఒక్కదాన్నే వెళ్తూ ఉంటాను. సో అట్లాగా ఊరికే జస్ట్ విండో షాపింగ్ అయినా వెళ్ళిపోయేదాన్ని. అండ్ ఇవన్నీ ఏం కాకపోతే ఇల్లు డెకరేట్ చేసుకుంటూ కూర్చునేదాన్ని. అంటే ఇక్కడ నుంచి తీసిన వస్తువు అక్కడ నుంచి తీసి ఇక్కడ అట్లా చేంజ్ చేస్తే అసలు చేంజ్లోనే చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అంటే ఒక కొత్త లుక్ క్రియేట్ చేస్తాం కదా, సో ఆ న్యూ లుక్ అనేది మనకి డెఫినెట్గా సాటిస్ఫైయింగ్గా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారేమో మనం ఫెయిల్ అవుతూ ఉంటాము, ఒక్కొక్కసారేమో చాలా బాగా కుదురుతాయి. సో ఫెయిల్ అయినప్పుడేమో మనం డౌన్ ఫీల్ అవ్వకూడదు, బాగా వచ్చింది అని చెప్పి హ్యాపీ ఖచ్చితంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అది మనం కోరుకునే రిజల్టే అది కదా. బాగా వస్తే ఎవరికైనా సరే చాలా సంతోషంగా ఉంటుంది. సో వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి. పప్పు చేశాను కాబట్టి అప్పడాలు కానీ వడియాలు కానీ ఏదో ఒకటి వేయిద్దామని అనుకున్నా. సో ఫస్ట్ అప్పడాలతోటి స్టార్ట్ చేసా. ఇప్పుడు నేను అప్పడాలు కొంచెం ఎక్స్ట్రా వేస్తూ ఉంటాను అనమాట. యూజువల్లీ ఇలాగే చేస్తూ ఉంటాను. ఒక 2-3 డేస్కి అట్లా వస్తాయి. కాకపోతే ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టాలి. అదే మనం కొంచెం లిడ్ లూజ్గా ఉండే బాక్స్లో పెట్టాము అని అంటే ఎక్కువ రోజులు నిలవ ఉండవు, త్వరగా మెత్తబడిపోతాయి. క్రిస్పీగా ఉండాలి అంటే ఎయిర్ టైట్ కంటైనర్ ఇస్ అ మస్ట్. పప్పులోకి ఇవి మినపొడియాలు కూడా చాలా బాగుంటాయి. సో అవి కూడా ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, మార్చ్ ఏప్రిల్లో ఏమి టూర్స్ ప్లాన్ చేసుకోకముందే ఖచ్చితంగా నేను వడియాలు పెట్టేసుకోవాలి.
నాకు లాస్ట్ ఇయర్ అయితే ఫుల్గా ట్రావెలింగ్లో సరిపోయింది. ఇంకా తర్వాత మేము కేరళ వెళ్ళాము. పనంతా చేసుకున్న తర్వాత కొంతసేపు కూర్చొని ద ట్రయల్ చూస్తున్నాను. ఇది ఆల్రెడీ షేర్ చేశాను కదా మీకు, హాట్‌స్టార్‌లో ఉంది అని. అసలు ఎందుకో ఈసారి మాత్రము సిరీస్ చూడటం అనేది కుదరట్లేదు. ఏదో ఒకటి లైక్ కాల్స్తోనో బయటికి వెళ్ళటమో ఇదే సరిపోతూ ఉంది. అన్నపూర్ణమ్మకి డైలీ అన్నం నివేదిస్తా కదా, అన్నం మీద కొద్దిగా నెయ్యి వేసేసి నివేదిస్తున్నాను. మధ్యాహ్నము ఎక్కువగా ఏమీ షూట్ చేయలేదు. కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా వేరే పనులుంటే అవి చూసుకున్నాను ఇంట్లోనే. నైటు జొన్న రవ్వ ఉప్మా చేస్తున్నా. జొన్న రవ్వతో పాటు హోల్ వీట్ సెమలీనా ఉంది కదా, హోల్ వీట్ రవ్వ, సో అది కూడా వేసాను అనమాట. ఇది మా డిన్నరు. మధ్యాహ్నం పప్పు కొంచెం మిగిలితే అది నెక్స్ట్ డే తినేద్దాంలే అని చెప్పి ఇంకా మధ్యాహ్నమే ఫ్రీజ్ చేసేసా. మేము 7:30 ఆ టైంకి డిన్నర్ తినేస్తాం కదా, డిన్నర్ చేసేస్తాము. సో అందుకని చెప్పి చేసేసి ఉంచుతున్నాను. శ్యామల నవరాత్రుల్లో మామూలుగా 9 రోజులు పూజ చేయాలి కాబట్టి ఈ పూజ అంతా కూడా ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాను. అండ్ ఒకటి చూపిస్తా అండి. ఇక్కడ పూజా మందిరంలో ఈ గోల్డ్ కలర్ పేపర్ వేశాను కదా, సో అది వచ్చేసరికి ఒక షీట్ లాంటి మెటీరియల్ అనమాట. బాగా థిక్గా ఉంటుంది. లైక్ అల్యూమినియం ఫాయిల్ లాగే ఉంటుంది. నాకు కరెక్ట్గా చెప్పడం అయితే రావట్లేదు. నిన్న మన వ్యూవర్ ఒకరు అడిగారు ఆ గోల్డ్ కలర్ షీట్ ఏంటి అని చెప్పి. సో అది కార్డ్బోర్డ్ మెటీరియల్ అయితే కాదు. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు. అది ఉందో లేదో స్టాక్లో నాకు తెలియదు, నేను కూడా చెక్ చేయాలి. నాతో పాటు మీరు కూడా చాలామంది శ్యామల నవరాత్రులు చేసుకుంటున్నారు. సో హ్యాపీగా చేసుకోండి. కొన్ని వీడియోస్ అయితే నేను ఇంటర్నెట్లో చూస్తూ ఉన్నాను. కాసేపు చేసుకోకూడదు అంటారు, మళ్ళీ వాళ్ళే కాసేపు చేసుకోవచ్చు అని అంటారు. ఎందుకంత కన్ఫ్యూషన్ క్రియేట్ చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. సరే, అదంతా కూడా అమ్మవారికి వదిలేద్దాము. మనము అమ్మవారి కోసము పూజ చేసుకుంటున్నామండి. మనం ఏది కూడా ఆశించకుండా మనం చేసినంత వరకు ఆవిడ మనల్ని చల్లగా కాపాడుతుంది. ఇక్కడితోటి వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.